పచ్చ మీడియాలో మొత్తం అబద్ధాలని మీరే మాట్లాడుతున్నారు కదా. అందుకే అబద్ధం కాబట్టి చేసుకోలేకపోయారు అని చెప్పాను. అబద్ధం కాబట్టి నువ్వు ఎట్ట చెప్పావో నేను కూడా అట్టే చెప్తున్నా. కొత్త డిస్టిలరీస్ పట్టకరాకూడదు, కొత్త మద్యం పాలసీని పట్టకరాకూడదు, చీప్ లెక్కలు తయారు చేయకూడదు. ఈ రోజు గవర్నమెంట్ మద్యం రేట్లు తగ్గించకూడదు. ఇన్ఫర్మేషన్ తెలీదు నీకు. కొత్త డిస్టిలరీ ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి రేట్లు పెంచి ఇంకొకసారి రేట్లు తగ్గించి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, ప్రభుత్వం మద్యం నడిపిస్తుంది అని చెప్పేసి పరిగమల మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఇవాళ మద్యం కేసులో మన నాయకుడు ఉన్నాడు కదన్నా, ఇవాళ మద్యం కేసులో మన నాయకుడు ఉన్నాడు కదా, ఆ ఉన్నది వాస్తవమా అబద్ధమా? ఇవాళ మద్యం కుంభకోణం కేసులో మన నాయకుడు ఉన్నది వాస్తవమా అబద్ధమా? ప్రశ్న అయిపోయిందా? చెప్పు. నీ ప్రశ్న అయిపోయిందా? చెప్పన్నా. ప్రశ్న అయిపోయిందా? అయిపోయిందన్నా. చెప్పు విను చెప్పు వింటా చెప్పు. మద్యం కుంభకోణంలో మీ నాయకుడి పేరు లేదా, మీ నాయకుడి పేరు లేదంటే మద్యం కుంభకోణంలో మా నాయకుడి పేరు ఉంటే స్కిల్ డెవలప్మెంట్ లో ఎందుకు అరెస్ట్ చేశారమ్మా మీరు మా నాయకుడిని? ఆల్రెడీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు అన్న. కాదు, మధ్యస్థం కేసులో మన అన్న ఆల్రెడీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదిగో చంద్రబాబుకి భారీ ఊరట, భారీ ఊరట. మద్యం ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు. రైట్ రాయపాటి అరుణ్ గారు మీ కన్క్లూజన్ ఏంటి? అరుణ్ గారు అజయ్ గారు ప్లీజ్ మల్లేశ్వరి గారు